వెంకటస్వామి గారు. ఓకే, రాజ్ ఖన్నా గారు ఉన్నారు మనతో పాటు, జేఎన్టీయూ ప్రొఫెసర్. నమస్కారం అండి రాజ్ ఖన్నా గారు. నమస్తే సార్. రాజ్ ఖన్నా గారు, సరే ఇవన్నీ ఒక ఎత్తు అయితే, సరే నీట్ పేపర్ లీక్ అయిందా లేకపోతే ఎన్టీఐ లీక్ చేసిందా, ఇవన్నీ ఒక రకమైన టెలిగ్రామ్ యాప్, ఇదంతా ఒక ఎత్తు. ఎందుకు వాస్తవంగా తల్లిదండ్రులు కానివ్వండి, ఈ ఎగ్జామ్ రాసే విద్యార్థులు కానివ్వండి, ఈ కల్చర్ ఎక్కడి నుంచి వచ్చింది? ఎంతసేపటికి లక్షలు పెట్టి పేపర్ కొనాలి, లక్షలు పెట్టి ఆ పేపర్ని ఎలాగైనా సరే సొంతం చేసుకోవాలి, ఈ విధంగా అక్రమ మార్గంలో పాస్ అవ్వాలి, ఈ కల్చరు దీనికి అసలు కదా వేయాల్సింది, చెదల పురుగు మందేయాల్సింది. మనం అసలు ఎక్కడ వచ్చింది ఈ కల్చర్, ఎందుకు వచ్చింది? దానికి తోడు ప్రభుత్వం చేయాల్సిన పనులు, దానికి సంబంధించినటువంటి ఎక్కడైతే లీకేజ్ అవుతుందో అక్కడ దానికి సంబంధించినటువంటి లీకేజ్కి పూడిక తీయకుండా ఏదైతే సోషల్ మీడియాకి సంబంధించిన యాప్స్ని నిషేధించడం అనేది మీరు సమర్థిస్తున్నారా? ఏమంటారు రాజేష్ ఖన్నా గారు? సో గుడ్ ఈవినింగ్ అండి ఎక్స్పర్ట్స్ అందరికీ. సో ఈరోజు దేశంలో అత్యంత సెన్సిటివిటీ ఉన్న ఎగ్జామ్ ఏంటంటే నీట్. ఎందుకంటే ప్రతి తల్లిదండ్రులు మా పిల్లవాడు అయితే ఇంజనీరింగ్ మెడిసిన్ చదవాలనుకునే సంస్కృతి మన దేశంలో పెరిగిపోయింది వాస్తవంగా. సో ముఖ్యంగా మెడిసిన్ వచ్చే వరకు ఈ దేశవ్యాప్తంగా దాదాపు 818 మెడికల్ కాలేజీలు ఉంటే దాంట్లో 1,28,000 సీట్లు మాత్రమే అందుబాటులో ఉంది. ఈ 1,28,000 సీట్లు దేశవ్యాప్తంగా మెడికల్ సీట్లు. వేరే ఇంజనీరింగ్ సీట్లు చూసుకుంటే ఇప్పుడు మొన్న రీసెంట్ గా మనకు ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ ఈ రోజు నుంచి స్టార్ట్ అయింది. ఒక్క తెలంగాణలోనే దాదాపు 1,25,000 ఇంజనీరింగ్ సీట్లు ఉన్నాయి. అంటే దాదాపు దేశంలో 29 రాష్ట్రాలలో రమారమిగా చూసుకుంటే మీకు ఒక 30 లక్షల సీట్ల దాకా ఇంజనీరింగ్ సీట్లు ఉంటే కేవలం 1,28,000 సీట్లు మాత్రం మెడికల్లో ఉంది. సో ఆ కాంపిటీషన్ ఈరోజు నీట్ 2026 ఎగ్జామ్ కనుక చూసుకుంటే దాదాపు 23 లక్షల మంది విద్యార్థులు ఎన్రోల్మెంట్ చేసుకున్నారు. దాదాపు 22 లక్షల మంది విద్యార్థులు ఎగ్జామ్ రాసిండ్రు. మళ్ళీ రేపు కూడా అంటే 21 జూన్ లో కూడా మళ్ళీ అంతే మంది స్టూడెంట్స్ రీఅపియర్ కాబోతున్నారు. సో సెన్సిటివిటీ దృష్ట్యా ఈరోజు సరే వాట్ ఎవర్ ద రీజన్స్, గవర్నమెంట్ అసమర్థతన, ఎన్టీఏ అసమర్థతన ఇవన్నీ పక్కన పెడితే ఒక జరిగిందేదో జరిగిపోయింది, దానికి ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయాలను లేకుంటే ఎన్టీఏని రద్దు చేయాలను, ఇవన్నీ కూడా ఏంటంటే సమస్యకు పరిష్కారం కాదు. రేపు జరగబోయే 2021 జూన్ 21, 2026 ఎగ్జామ్ ఎట్లా కండక్ట్ చేయాలని దాని మీద మనం అందరం కూడా డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు ఒక్క విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయడం వల్ల సమస్య పరిష్కారం కాదు. రేపు విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించి ఎగ్జామ్ ఎట్లా కండక్ట్ చేయాలి. ఈ రోజు మీరు సోషల్ మీడియా, టెలిగ్రామ్ గురించి సో మనకు వార్తలు వస్తా ఉన్నాయి. ఈ రోజు దేశంలో దాదాపు 140 కోట్ల మంది భారతీయ జనాభాలో 85 కోట్ల మంది యూజర్లు వాట్సాప్ వాడుతుంటే కేవలం 15 కోట్ల మంది యూజర్స్ మాత్రమే టెలిగ్రామ్ లో ఉన్నారు. మరి నిజంగా వాస్తవానికి చూస్తే, సంఖ్యాపరంగా చూస్తే 85 కోట్ల యూజర్స్ వాట్సాప్ కు ఉన్నప్పుడు మరి వాట్సాప్ ను బ్లాక్ చేయాలి కదా. మరి టెలిగ్రామ్ 15 కోట్ల మంది యూజర్స్ ఉన్నప్పుడు దాన్ని ఎందుకు బ్లాక్ చేశారు అనే చర్చ సాధారణంగా అతని లోపల వస్తుంది. సో ఇక్కడ మీరు వాట్సాప్ కి, ఆ తర్వాత టెలిగ్రామ్ కి, తర్వాత మిగతా ఫేస్బుక్ కానీ, లింక్డ్ఇన్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, స్నాప్చాట్ కానీ, వీటికి ఉన్న అంటే బేసిక్ డిఫరెన్స్ అనేది మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే వాట్సాప్ అనేది ఏంటంటే, ఈ వాట్సాప్ కానీ టెలిగ్రామ్ ఏంటంటే ప్రైవేట్ కి సంబంధించిన సంభాషణలు చేసుకోవడానికి యూజ్ అయ్యే ప్లాట్ఫామ్స్. అట్లాగే గ్రూప్ అంటే కామన్ పబ్లిక్ కమ్యూనిటీస్, వీటన్నిటిని బిల్డ్ చేయడానికి ఫేస్బుక్, లింక్డ్ఇన్, ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ పనిచేస్తాయి. మళ్ళీ దీంట్లో కూడా ఏంటంటే మన ఇది వాట్సాప్ కి టెలిగ్రామ్ కి మేజర్ డిఫరెన్స్ కనుక చూసుకుంటే, మీరు ఖచ్చితంగా వాట్సాప్ వాడాలంటే మీ ఫోన్ నంబర్ ఉండాలి. టెలిగ్రామ్ లో అది అక్కర్లేదు. ఆ తర్వాత ఎండ్ టు ఎండ్ ఎన్స్క్రిప్షన్ అని చెప్పి మనం అందరం వాట్సాప్ వాడుతున్నాం కదా. వాట్సాప్ లో చూస్తే కనుక మీకు ప్రతిసారి మనం డిసపియరింగ్ మెసేజెస్ ఉంటాయి. తర్వాత ఎండ్ టు ఎండ్ ఎన్స్క్రిప్షన్ అనేది ఉంటుంది. అది టెలిగ్రామ్ లో ఉండదు. ఓన్లీ సెలెక్టెడ్ మెసేజెస్ కు మాత్రమే మనం మాన్యువల్ గా సెలెక్ట్ చేసుకుంటే మాత్రమే ఎన్స్క్రిప్షన్ చేయొచ్చు. బట్ వాట్సాప్ లో మాత్రం అది డిఫాల్ట్ గా ఉంటుంది. ఇక్కడ మీకు ఫోన్ నంబర్ లేకుండానే టెలిగ్రామ్ లో మీరు మొత్తం ఆపరేట్ చేయొచ్చు. అట్లాగే మీరు ఆ మధ్య దేశంలో రకరకాల ఇన్సిడెంట్ల తర్వాత వాట్సాప్ మీద మన కేంద్రం కొరడా జుల్పించిన తర్వాత ఇప్పుడు అంతకుముందు మనం ఒక్క క్లిక్ తోటి 100 మందికి మెసేజ్లు పంపించే వాళ్ళం వాట్సాప్ లో. బట్ ఈ రోజు ఒక మెసేజ్ ని మీరు ఎట్ ఏ టైం 5 మంది కంటే ఎక్కువ పంపించడానికి వీల్లేదు. బట్ వేరాజ్ ఇన్ ది టెలిగ్రామ్ లో ఒకేసారి మీరు 100 మందికి మెసేజ్ పంపించే అవకాశం ఉంది. ఏది ప్రైవేట్ మెసేజ్. అట్లాగే మన బ్రాడ్కాస్ట్ ఛానల్స్ అని ఉంటాయి, కమ్యూనిటీస్ అని ఉంటాయి. సో టెలిగ్రామ్ లో కనుక చూసుకుంటే మీరు ఒకేసారి 1,00,000 మందికి మెసేజ్ పంపించచ్చు బ్రాడ్కాస్ట్ లో. బట్ వేరేజ్ లో అది వాట్సాప్ లో సాధ్యం కాదు. అట్లాగే చూసుకుంటే మీరు ఇన్స్క్రిప్షన్ ఇక్కడ క్లౌడ్ స్టోరేజ్ అంటారు. అంటే టెలిగ్రామ్ మెసేజెస్ అన్ని కూడా ఏంటంటే క్లౌడ్ లో స్టోరేజ్ అవుతుంటాయి. అంటే క్లౌడ్ అంటే చాలా పెద్దది.
సో దాంట్లో ఏంటంటే మీరు ఎట్ ఏ టైమ్ 2 GB డేటా ఫైల్స్ ని షేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు నీట్ ప్రశ్నపత్రమే ఉంది అనుకుందాం, దాదాపు అన్ని పేజీలు మీరు ఎట్ ఏ టైం టెలిగ్రామ్ లో లక్షలాది మందికి పంపించుకోవచ్చు వితౌట్ యూజర్ నేమ్, వితౌట్ ఫోన్ నంబర్. ఎవరు ఫార్వర్డ్ చేస్తున్నారో తెలియదు, ఎన్ని ఛానల్స్ అయినా మీరు ఆపరేట్ చేసుకోవచ్చు. బట్ దట్ ఈస్ నాట్ పాసిబుల్ ఇన్ ది వాట్సాప్. ఓకే, సో ఈరోజు వాట్సాప్ ని బ్లాక్ చేయకపోవడానికి, టెలిగ్రామ్ ని బ్లాక్ చేయడానికి రీజన్ ఏంటంటే, ఈరోజు టెలిగ్రామ్ లో మీరు కనుక చూసుకుంటే చాలా మటుకు సినిమాల పైరసీగా ఉండొచ్చు, ఆ తర్వాత టెలివిజన్ ఛానల్స్ సంబంధించిన పైరసీగా ఉండొచ్చు, చాలా మటుకు టెలిగ్రామ్ మీదనే మనకు ఆరోపణ వస్తూ ఉంది. విచిత్రం ఏంటంటే టెలిగ్రామ్ కి ఇండియాలో అసలు ఆఫీసే లేదు. వాళ్ళు ఈరోజు ఢిల్లీ హైకోర్టులో కానీ ఇంకా వేరే హైకోర్టులలో మా యూజర్స్ మీద మీరు రెస్ట్రిక్షన్ విధించారు ఇవన్నీ చెప్తా ఉన్నారు. ఒక ఎగ్జామ్ గురించి ఇంతమంది లక్షలాది మంది స్టూడెంట్స్ యొక్క భవిష్యత్తు గురించి ఒక 2 రోజులు ఆగలేరా అండి? అట్లాగే ఎడిటింగ్ ఆప్షన్, ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఏంటంటే ఎడిటింగ్ ఆప్షన్ ని మన June 30th వరకు డిసేబుల్ చేసింది. సో ఎడిటింగ్ ఆప్షన్ అంటే ఏంది? రేపు సపోజ్ ఎగ్జామ్ అయిపోతుంది, ఎగ్జామ్ అయిపోయిన తర్వాత క్వశ్చన్ పేపర్ అనేది స్టూడెంట్స్ అందరికి అవైలబుల్ లో ఉంటుంది, మనకు కూడా అవైలబుల్ లో ఉంటుంది. ఆ క్వశ్చన్ పేపర్ ని మీరు ముందే పంపించినట్టు, ముందే లీక్ అయినట్టు ఎడిటింగ్ కూడా చేసే అవకాశం టెలిగ్రామ్ లో ఉంది. అందుకని చెప్పేసి టెలిగ్రామ్ మీద దాదాపు మన సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్స్ కానీ ఇవన్నీ కూడా చెప్పారు. దాంట్లో గ్రూప్స్ కానీ, ఛానల్స్ కానీ, బాట్స్ కానీ, నీట్ మాఫియా పేరుతోటి, రీనీట్ పేరుతోటి క్వశ్చన్ పేపర్ అమ్ముతామని చెప్పేసి చాలా గ్రూప్స్ ని క్రియేట్ చేసి, ఛానల్స్ ని క్రియేట్ చేసేసి అక్కడ విద్యార్థుల నుంచి లక్షలాది రూపాయల డబ్బులు వసూలు చేసి, సో అనేక రకమైన పుకార్లు, వదంతులు సృష్టిస్తూ ఈరోజు స్టూడెంట్స్ ని గందరగోళ పరిస్థితుల్లోకి నెట్టేస్తూ, ఇంకా కొంతమంది ఏంటంటే June 21st ఎగ్జామ్ కూడా జరగదు, తర్వాత పోస్ట్పోన్ అవుతుందని చెప్పేసి కూడా చెప్పారు. సో ఇవన్నింటినీ కట్టడి చేయడానికి ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల్ని మనమందరం కూడా స్వాగతించాల్సింది. ఎందుకంటే మన పిల్లలు కూడా చాలా మంది రాస్తూ ఉంటారు. కాబట్టి ఏంటంటే ఈరోజు మెడికల్ ఎగ్జామ్ కి, నీట్ ఎగ్జామ్ కి ఉన్న సెన్సిటివిటీ దృష్ట్యా టెలిగ్రామ్ ఛానల్ ని బ్లాక్ చేయడంలో తప్పే లేదు. ఇక్కడ ఒక ప్రైమరీ అండర్స్టాండింగ్ ఏంటంటే 85 కోట్ల మంది వాట్సాప్ యూజర్స్ ఉన్నప్పుడు దాన్ని ఎందుకు బ్లాక్ చేయలేదు, దీన్ని ఎందుకు బ్లాక్ చేశారు అంటే వాళ్ళు చెప్పారు ఈ గ్రూప్స్ ని, ఛానల్స్ ని, బాట్స్ ని అన్నింటినీ ఇండివిజువల్ గా తొలగించుకుంటూ పోయినా కూడా మళ్ళీ క్రియేట్ చేసుకుంటూ వాళ్ళు ఇవన్నీ కూడా వదంతులు సృష్టిస్తా ఉన్నారు. అందుకని చెప్పేసి ఈరోజు ఐటీ చట్టం 2000 మన ఐటీ సెక్షన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మినిస్ట్రీ ఐటీ చట్టం 2000లో 69 సెక్షన్ కింద ఈ రోజు ఎన్ని రోజులు అండి? 2 రోజులు టెలిగ్రామ్ వాడకపోవడం కొంపలే మునిగిపోవు. అదే కాబట్టి మళ్ళీ ఇప్పుడు ఎగ్జామ్ కండక్ట్ చేయాలంటే ఎంత మెకానిజం ఉంటుంది వాస్తవంగా. డెఫినెట్ గా ఏంటంటే ఈ రోజు ఏంటంటే సరే నైతికత విషయం ఇవన్నీ పక్కన పెడితే ఏంటంటే మినిస్టర్ రాజీనామా చేయడం వల్ల కొత్త మినిస్టర్ వస్తాడు, ఇంకొక ఆయనకు అవకాశం వస్తుంది. వాళ్ళ బీజేపీ ఎంపీకే కదా మళ్ళీ అవకాశం వచ్చేది. ఆయన సరిగ్గా కండక్ట్ చేస్తాడన్న నమ్మకం ఉంటుందా? ఇక్కడ మినిస్టర్ రాజీనామాను, మోడీ గారు రాజీనామా చేయాలను ఇవన్నీ కాదు, మనం ఎగ్జామ్ ఎట్లా కండక్ట్ చేయాలనేది మనం ఆలోచించాలి. ప్రొఫెసర్ సార్, చిన్న అప్పీల్, ఇది మోరాలిటీని పక్కన పెట్టిన అనే మాట యాజ్ ఎ ప్రొఫెసర్ యు ఆర్ నాట్ సపోజ్డ్. ఎందుకంటే ఈ రోజు లాక్డౌన్ పేరుతోటి ప్రొఫెసర్లందరినీ కూడా ఈ రోజు వాస్తవంగా మన జరిగిన ఇన్సిడెంట్ అనేది దురదృష్టకరమైనది. ఎందుకంటే మనం ఎంసెట్ విషయంలో ఏం చేస్తామంటే మనము ఎవరైనా క్వశ్చన్ పేపర్ సెట్ చేస్తారో వాళ్ళందరినీ కూడా ఏంటంటే ఫోన్లు అందుబాటులో లేకుండా వాళ్ళని హోటల్ కి పరిమితం చేసి ఎగ్జామ్ అయిపోయారు కూడా మనం వాళ్ళని కూర్చోబెడతాం. ఇక్కడ అది తప్పు జరిగింది. ఎందుకంటే ఈ రోజు ఫస్ట్ ఎగ్జామ్ విషయం ఏంటంటే మనం కన్సెంట్ తీసుకోవాలి. చిన్న ఇన్విజిలేషన్ చేసేటప్పుడే మనం చిన్న ఇన్విజిలేషన్ చేసేటప్పుడు వాళ్ళు ఎవరైనా రాస్తున్నారని చెప్పేసి అడుగుతాం. అది చేయలేదు వాస్తవానికి. రాజేష్ గారు వెంకటస్వామి గారు అడుగుతున్నారు ఒక మాట. ప్రొఫెసర్ సాబ్, ఐ ఆల్సో రిటైర్డ్ యాజ్ ఎ ప్రొఫెసర్. నేనేమనంటే మనం అనాల్సిన మాట కాదు, నైతిక విలువ అనేటువంటిది డెఫినెట్ గా మనలో భాగం. ఒక టీచర్ గా మీకు నాకు అది భాగము. దేశ ప్రజలందరికీ కూడా ఒక సందేశం, నీట్ విద్యార్థులందరికీ కూడా ఒక సందేశం, ఒక భరోసా. అంటే ఇంత పెద్ద జరిగినప్పుడు ఒక నైతిక బాధ్యత అనేటువంటిది, దాని దృష్టిని రాజీనామా చేయమంటావు. ఆయన కాకపోతే ఆయన బాబు ఇంకోటి వస్తాడు, బీజేపీ ఇంకోటి వస్తాడు. మీరు అన్నమాట వాస్తవమే. కానీ నైతిక విలువకు విలువ ఉందనేటువంటి విషయాన్ని ప్రొఫెసర్ గా మీరు విస్మరించొద్దు, మనం విస్మరించొద్దు. ఎందుకంటే అక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే మంత్రి గారు రాజీనామాను, ఇంకా ప్రధానమంత్రి గారు రాజీనామాను కాదు, మళ్ళీ ఎగ్జామ్ ఎట్లా కండక్ట్ చేయాలి, విద్యార్థులకు మనం మార్గనిర్దేశం ఎట్లా చేయాలనేది మనం ఆలోచించాలి తప్ప ఈరోజు మనము సమర్థించట్లేదు. వహించడం అనేటువంటి ప్రధాన అంశమే. రాజేష్ గారు, వెంకటస్వామి గారు, మళ్ళీ రాజేష్ గారు
రాజీనామా ఓకే చేస్తే ఓకే మేము ఎందుకు చేయాలి? రాజేష్ గారు అనవసరం. వెంకటస్వామి గారు మనం ఆలోచించాలి. రాజేష్ గారు వాస్తవంగా వెంకటస్వామి గారు ప్లీజ్ కాంట్రవర్సీ పోకుండా మీరు స్కిన్ సేవింగ్ లో మాట్లాడుతున్నారు, కానీ ఒక ప్రొఫెసర్ గా నిజాన్ని నిర్భయంగా నిఖచ్చితంగా చెప్పేవాడే నిజమైనటువంటి టీచర్ అన్నాడు. డెఫినెట్ గా ఎందుకంటే ఇక్కడ మనం నేను చెప్పాను కదా 85 కోట్ల మంది యూజర్లు ఉన్న వాట్సాప్ ఎందుకు బ్లాక్ చేయలేదు, 15 కోట్ల మంది యూజర్లు ఉన్న టెలిగ్రామ్ ఎందుకు మొరాలిటీ ఆల్సో ఇంపార్టెంట్ అన్నమాట. సమయం చాలా తక్కువ ఉంది. వెంకటస్వామి గారు దర్శన్ గారు ప్లీజ్ దర్శన్ గారు ప్లీజ్ రాజీనామా చేసి దర్శన్ గారు ఇలా అందరూ ఒకసారి మాట్లాడితే ప్రాబ్లం అర్థం కాదు. వెంకటస్వామి గారు అందరూ ఒకసారి మాట్లాడద్దు. వెంకటస్వామి గారు ఒక నిమిషం. రాజేష్ గారు ప్లీజ్. వెంకటస్వామి గారు ఒక నిమిషం. ప్లీజ్ అండి ఒక నిమిషం. రాజేష్ గారు ప్లీజ్. దర్శన్ గారు ప్లీజ్. వెంకటస్వామి గారు ప్లీజ్. రాజేష్ గారు వెంకటస్వామి గారు ప్లీజ్ అండి. వెంకటస్వామి గారు ప్లీజ్. రాజేష్ గారు వాస్తవంగా మీరు చెప్పేది ఓకే కాదండి, కాకపోతే 21వ తారీఖు ఎగ్జామ్ ని ముందు ఎలా చేయాలా దాన్ని గురించి ఆలోచించండి అంటే అదే ఉప్పెన వచ్చినట్టు అంత భయపంగా మీరు చెప్తున్నారు. అది బాధ్యత అండి, అధికారుల బాధ్యత. అది లీక్ చేయకుండా జరపాల్సిన బాధ్యత, అది ప్రభుత్వ యొక్క బాధ్యత. దాన్ని ఏదో ఎలా జరుపుకోవాలి అనేది మళ్ళీ లీక్ అవుతామో అన్నంత భయానకంగా అవసరం. చాలా తప్పు అసలు. ఎందుకంటే చాలా బాధ్యత వ్యవహరించిన ఎగ్జామ్ అది. ఎవరి పనులు బాధ్యత చేయాల్సిన పనులు అవి. ఓకే రాజేష్ గారు. ఓకే రామిరెడ్డి గారు బీజేపీ సీనియర్ నాయకులు మనతో పాటు ఉన్నారు. రామిరెడ్డి గారు వాస్తవంగా వాట్సాప్ అనేది ప్రతి మొబైల్ లో ప్రతి వాళ్ళు వాడేటువంటి వాట్సాప్ ఒక నిత్యం అనునిత్యం మన రేషన్ దగ్గర నుంచి మన కార్యక్రమాలు వాట్సాప్ అనేది ఒక భాగం. అలాంటి వాట్సాప్ ఎవరికో విదేశీయుల వాట్సాప్ మనకెందుకు? మనం వాడాల్సింది మన దేశపు యాప్ కావాలి, మనకు టెలిగ్రామ్ కావాలి. మనది కొట్టి మన దేశపు యాప్ లాగా టెలిగ్రామ్ ని డెవలప్ చేసినటువంటి యాప్ ని చివరికి ఆ టెలిగ్రామ్ యాప్ నే చివరికి ఈ విధంగా అనేక రకాల అక్రమాలకు కారణం అవటం వల్ల ఆ యాప్ మీద వస్తున్నటువంటి అభండాలతో పాటు ప్రభుత్వం తీసుకునే నిర్ణయాన్ని మీరు ఎదురుగా